ఎరా కుక్క పళ్ళు వేసుకొని తెల్లారక ముందు ఎగబడ్డవా? నాకు ఇల్లా వాకిలా నీ టీ కొట్టేగా నాకు గతి. ఎవరీడో పొద్దున్నే మన ఊరు కారు వేసుకుని వచ్చాడు. దారి తప్పాడేమోరా. అంతేనంటావా పల్లుడా? అంతేరా, లేకపోతే ఇంత పొద్దున మన ఊరికి ఎవరు వస్తారా? హాయ్ రా. ఒరే నువ్వు మళ్ళీ వచ్చావా? రేయ్ వీడిని కానీ మనం కలిసామని తెలిస్తే మన బతుకు గోదారే. నేను చంపు. రే సుబ్బు ఆగండి రా. రే వీర్రాజు. అరే చారి, ఈడొచ్చాడంటే మళ్ళీ ఏ పెంట పెడతాడు? ఎవరు లేరు. వివాహాలే రచించాలి, విరాగాలే ఫలించాలి. ఆ సీతారాముడు తాడు బొంగరం లేనివాడు. పెళ్ళొద్దు పెటాకులొద్దు అంటూ వాగుతాడు. మీరు కూడా ఆయన మాయలో పడి బీతులు పట్టుకుపోతే నేనేం కాను ఇల్లేం కాను. అంటే శ్యామల ఇప్పుడు అది నోరు ముయ్యండి. చూస్తా. కత్తితి సరసాలు. ఏ బంట్రోతు ఉద్యోగం అయినా చెయ్యండి, ఓ 400 వస్తాయంటే వినిపించుకోరు. కవిత్వం రాస్తా కథలు చెప్తానంటూ పైచి పోయేషాలేస్తారు. ఇంటాయనకి మనం 6 నెలల అద్దె బాకీ ఉన్నాం, గుర్తుందా? ఎందుకు గుర్తులేదే? ఆయనేమో తను సినిమా తీస్తానని, దానికి ఒక కథ కావాలని ఇప్పటికి నా చేత 1256 కథలు చెప్పించుకున్నాడు. కథ నచ్చితే అద్దె బాకీ మాఫీ చేస్తానంటాడు. ఆ దరిద్రుడికి ఒక్క కథ నచ్చి చావదు. వాడికి కథ నచ్చినప్పుడల్లా అద్దె పెంచా అంటాడు. ఆ అగ్గి పెట్టేంత కొంపకి ఓసారి నెలకి 1,50,000 దాకా అద్దె పెంచాడు తెలుసా? పైపెచ్చి వాడికి కథ వినిపించాలంటే ఆసనాలు ఎత్తి చావాలి. అదో చావు. బావగారు, మీ పెళ్ళైన 15 ఏళ్లకి మా అక్కయ్యని చూసి పెడదామని పొరపాటున భోపాల్ నుంచి ఇక్కడికి వచ్చాను. ఇలా మీ ఇంట్లో భోజనం చేయాలంటే ఆసనం వెయ్యాలని నిజంగా నాకు తెలియదు బావగారు. ఆ భోపాల్ గ్యాస్ ప్రమాదంలో పోయినా బాగుండేది. ఈ బాధ తప్పేసి మాట్లాడబాక. మాట్లాడితే ఆసనం పవర్ బాబే. మీరేమైనా అనుకోండి, నా వల్ల కాదు బావగారు. ఈ ఆసనాలు వేయడం నా వల్ల కాదు. నేను పోతా, బాబాలు పోతా, నేను పోతా, బాబాలు పోతా. ఇప్పుడు ఎట్లాగెళ్తావయ్యా? ఇప్పుడు రైలు లేదు. లేకపోయినా సరే పట్టాలు వచ్చుకుని పరిగెడతా. నేను పోతా, బాబాలు పోతా. అదేమిట్రా తమ్ముడు, ఎక్కడికి? అక్కయ్యా, నా ఒంట్లో ఉన్న అవయవాలన్నింటినీ సాకలి మూట కట్టినట్టు కట్టిస్తున్నాడే బావా. ఈ ఆసనాలు వేయడం నా వల్ల కాదు. నేను పోతా, బాబాలు పోతా. అదేమిట్రా, ఓ 4 రోజులు ఉండేళ్ళు. 4 రోజులుంటే 40 ఆసనాలు వేయిస్తాడే బావా. నా వల్ల కాదు. నేను పోతా, బాబాలు పోతా. 15 ఏళ్ళకి వచ్చారు మా తమ్ముడు. అతన్ని ఇలా బెదరగొట్టి పంపించేశారు. ఏం మనుషులో ఏం లోకమో. నా గొడవ వదిలేసి అట్ట ఈదులోకి వెళ్ళి సోత్త నిలబడు. మన ఇంట్లో ఖాళీ అయిన ఈ వాటాలోకి అద్దెకి తలక మార్చినడం వస్తాడేమో. మరే ఈ వాటా ఖాళీ నెల కావస్తోంది. ఎంత నష్టపోతున్నామో. అదిగో ఆ ఎదురుగుండా ఉన్నాడుగా సీతారామారావు. అతనికి భయపడి ఎవ్వరూ మన ఇంట్లో దిగడం లేదు. చచ్చిపోతున్నాయి వెధవగాలతో. రామరామ. కవే మహాప్రభు, ఓ కొత్త కథ చెప్తానండి అయ్యా. ప్రేమ కథ. ఓ అందమైన అబ్బాయికి, ఓ ఆకర్షణీయమైన అమ్మాయికి సంబంధించిన కథ. ఆసనమేత్త చెప్పు. ఇంకాపు. ఈ లత్తు కోరగల సినిమా తిట్టే నేను ఆరిపోతా. ఈ కథలో ఇలను రాజుగారి బామ్మర్ది. మన సోషల్ కథలో రాజుగారి బామ్మర్ది తిట్టి చేస్తా. వద్దు. అదే ఎరైటీ. రాజుగారి బామ్మర్ది కిరీటం పెట్టుకుని వస్తాడు. ఆడిని చూసి హీరో లెగెడతాడు. ఆడి వెనకాల రాజుగారి బామ్మర్ది పడతాడు. ముందు హీరో, వెనక ఈలను. ముందు హీరో, వెనక ఈలను. చేజు. మహాప్రభు, ఈ ఆసనం వేస్తుంటే నా కోసాలు కదులుతున్నాయి. ఇప్పుడు నేను ఇది ఆపి పారిపోతా. మీరు నా వెంట పడతారు. ముందు నేను, వెనక మీరు. ముందు నేను, వెనక మీరు. చేజు. సీతారామరావు గారు, సీతారామరావు గారు. ఎవరది? అలా పిలవకండి, ఆయన కోపం వస్తుంది. ఆయన పేరులోంచి సీతను ఎప్పుడో తీసేశారు. ప్రస్తుతం ఉత్తి రామారావు గారే. ఏం కావాలి? ఆయన ఒకసారి కలవాలండి. మీరు కొత్త బాధ్యతలా? అవునండి, సంఘంలో చేరదామని వచ్చాం. అది అందుకే మీకు బాస్ గురించి పూర్తిగా తెలిసినట్లేదు. ఆయనకి 9 లక్కీ నంబర్. ఏ పని చేసినా 9వ గంటకే చేస్తారు. మండల ఆఫీస్ లో సింహాచలం 9వ గంట కొట్టగానే ఆయన ఉపదేశ మందిరం తరపులు తెరుస్తారు. ఏమియా సింహాచలమియా, ఎద్దునాగా ఎదిగిపోనావు. సోంపేరినాగా గంటలు కొట్టి నెలకి 50 రూపాయలు తేవడము తప్ప ఇంకో పని ఏమీ చెయ్యవేమయ్యా సింహాచలమియా. ఏమియా, బయట పని దొరకపోతే
ఇంటో వంటైనా చెయ్యవేమియా? ఏమి అబ్బాయ్యా గిన్నెలంత తింటావో మంచమంత తొంగుంటావో ఆ సిద్ధి దీనికయ్యా నీకే సీరి కట్టుకుని వంట సీవియ్యా. ఏమియా పౌసం లేని ముడివియ్యా? మూతికి మీసం లేదు, మనిషికి రోసం లేదు. ఏమి జన్మమయ్యా నీది? ఈ తొడలు ఏంటయ్యా ఏంటా ఫోటోల వైపు అంత మర్చిపోయి చూస్తున్నావు? సార్ ఈ ఫోటోలు ఏంటి? ఈ ఫోటోలకు మీకు ఉన్న అనుబంధం ఏంటా అని ఆలోచిస్తున్నాను సార్. మరి నా అభిమానం అంటావు, నా దగ్గర పని చేయడమే అదృష్టం అంటావు. మరి ఆ ఫోటోలు నా మెంటాలిటీకి మెంటల్కి సింబల్స్ అని తెలీదా? సార్ కొంచెం తెలుసు కానీ ఇంకొంచెం మీ నుంచి తెలుసుకుందామని సార్. అయితే విను. ఆ ఫస్ట్ ఫోటోలో ఉన్నది ఐన్ ర్యాండ్, గొప్ప ఫిలాసఫర్. మనిషి అనేవాడికి స్వార్థం అన్నది ఎంత ముఖ్యమో ఎంత అవసరమో ఆమె చెప్పినంత గొప్పగా ప్రపంచంలో ఇంకెవరు చెప్పలేదు. అందుకే ఆవిడ నా గురువు, నా మెంటర్, నా ఫిలాసఫర్ అయ్యారు. ఇక రెండవ ఫోటోలు ఉన్నది ఎవరో తెలుసు కదా, ఆల్ ఇండియా గ్లామర్ క్వీన్ శ్రీదేవి, నా ఆరాధ్య దేవత. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నా స్వప్నాలకు, నా స్వప్న స్మరణాలకు, స్వయం తృప్తికి ప్రేరణ ఆ సౌందర్య రాశే. వాళ్ళిద్దరూ మనుషులు, మరి ఈ 3 ఫోటోలు ఏవో బూతు రోత బొమ్మల్లాగా కనిపిస్తున్నాయేంటి సార్? అవేంటి సార్? వస్తున్నా, 1 by 1 వస్తున్నా. ఆ 3వ ఫోటోలో ఉన్నది నాకు చాలా చాలా ఇష్టమైన అసురపానం, అంటే వాడ్కా. వాడ్కా అన్నది గొంతులోకి దిగితే నా ఆలోచనలు స్వైర్విహారం చేస్తాయి. టీవీ ఇంటర్వ్యూలకు, డిబేట్స్కు మందు కొట్టి వెళ్ళగలిగే దమ్మున్న 1 and only సెలబ్రేటెడ్ నేనే. ఇక 4వ ఫోటోలో ఉన్నదే బ్లూ ఫిల్మ్ థంబ్లైన్. ఈ ప్రపంచమంతా దైవమయం అంటారు చాలామంది మూర్ఖులు, కానీ నేను మాత్రం కామమయం అంటాను. అందరూ నిద్ర లేవగానే దేవుడి ఫోటోలు చూస్తుంటారు, కానీ నేను మాత్రం నిద్ర లేవగానే చేసే మొదటి పని బ్లూ ఫిల్మ్ చూడటం. నా కామ ప్రియత్వానికి సింబలే ఆ బ్లూ ఫిల్మ్ ఫోటో. ఆ 5వ ఫోటో ఏంటి సార్? మరి అసహ్యంగా తొడలు మాత్రం కనిపిస్తున్నాయి. షటప్! అసహ్యం ఏంటి అసహ్యం? అవి అందమైన తొడలు. ఆడైనా మొగైనా నాకు తొడలంటే చాలా చాలా ఇష్టం. అందుకే తొడల వరకు ఫోటో తీసి పెట్టుకున్నా. ఇది 5 ఫోటోలు వెనక ఉన్న అర్థం పరమార్థం. అర్థమైందా? అర్థమైంది సార్. ఏమర్థమైంది? ఐన్ ర్యాండ్, శ్రీదేవి, వోడ్కా, బ్లూ ఫిల్మ్స్, తొడలు, ఈ 5 మీ పంచభూతాలు, పంచప్రాణాలు అని అర్థమైంది సార్. ఈ 5 ఓకే సార్, కానీ ఈ 6వదేంటి సార్? ఏదో మున్సిపాలిటీ పెంటకుప్పలా కనిపిస్తోంది. అవును, పెంటకుప్పే. అదేంటి సార్ పెంటపోగుని ఫోటో తీసి పెట్టుకున్నారు? ఓహో, ఆ 5 మీ పంచప్రాణాలైతే ఈ పెంటపోగ మీ 6వ ప్రాణం కదా సార్? అవునా సార్? గుడ్ గెస్. నువ్వు గెస్ చేసినట్టుగా పెంటకొప్పైన 6వ ప్రాణం. ఎస్ సార్. ఇంతకీ పెంటకుప్పని 6వ ప్రాణంగా భావించడం వెనుకున్న అర్ధపరమార్థాలేంటో సెలవివ్వండి సార్. ఈరోజు ఎవరిని గెలకాలి, ఎవరిని గిచ్చాలి, ఎవరితో సున్నం పెట్టుకోవాలి, ఎవరి ఇమేజ్తో ఎలా ఆడుకోవాలి, ఎవరిని ఎలా బజార్ గీర్చాలి, టీవీల్లో, యూట్యూబ్లో, సోషల్ మీడియాలో పబ్లిసిటీ ఎలా రాబట్టాలి అనే వికృతమైన ఆలోచనలు చేసే నా మైండ్ సెట్కి సింబాలిజమే ఆ పెంటపోగు. ఒక్క మాటలో చెప్పాలంటే ద సోర్స్ ఆఫ్ మై ఇన్స్పిరేషన్ ఆ పెంటపోగే, ఆ పెంటపోగే, ఆ పెంటపోగే.